హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగింటి ఆడపడుచు. పాతకాలం నాటి దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీని కొరకు ముందుగా మనకు కావాల్సినవి కనిపిస్తున్నాయి కదా. దొండకాయలు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా. శుభ్రం చేసుకున్న రోల్ని దాంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్రని తీసుకుని మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి. చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా పొడి అయింది కదా జీలకర్ర పొడి అనేది. అలాగే ధనియాలను కూడా తీసుకొని ధనియాలను కూడా ఇలాగ మెత్తగా పొడి చేసుకోవాలి. మనం రోట్లో జాగ్రత్తగా పొడి చేసుకోవాలండి. ఇలా ధనియాలు కూడా మెత్తగా పొడి అయిపోయాయి. ఇందులోకి మనం ముందుగా శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్న దొండకాయలను కూడా తీసుకోవాలి. ఈ దొండకాయలోనే నేను రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేశాను. వీటన్నింటినీ బాగా మెత్తగా మనం నూరుకోవాలి రోట్లో వేసుకొని. చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోకుండా గరిటెతోటి అటు ఇటు అనుకుంటా రుబ్బుకోవాలి. అలాగే మనకు కావాల్సిన పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా, శుభ్రంగా కడిగిన పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చి వచ్చేసి నేను ఒక 50 గ్రాముల దాకా సరిపడాయండి. దొండకాయలు వచ్చేసి మనం 6 కేజీ తీసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి ఒక 50 గ్రాములు వేశాను. ఇలా 50 గ్రాములు వేయటం వలన మనకి దొండకాయలకు పచ్చిమిర్చి కారం అనేది మంచిగా సరిపడుతుంది. చూడండి, ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి మనం రోట్లోనే. అలాగే ముందుగా కడిగి నానబెట్టుకున్న కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి. ఈ చింతపండు వచ్చేసి మనకు కొంచెం పులుపునిస్తుంది, అలాగే రుచిని కూడా అందిస్తుంది. కాబట్టి చింతపండును కూడా కొద్దిగా వేసుకున్నట్లయితే మనకు చాలా బాగా అనిపిస్తుంది దొండకాయ పచ్చడి అనేది. జాగ్రత్తగా చిన్న విధంగా నూరుకోవాలి. దొండకాయ పచ్చడి పెద్దవాళ్ళు చేస్తే బాగుంటుంది కదండి. అలాగే మనం కూడా అప్పుడప్పుడు చేసుకుందాం రోట్లో ఈ పచ్చడి. రోటి పచ్చళ్ళు అనేవి చాలా బాగుంటాయి. ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నానండి నేను ఇక్కడ. ఇలా మెత్తగా నూరుకున్న దొండకాయ పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే రోటిని కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకుందామండి. ఎందుకంటే ఏమైనా చెత్త, దుమ్ము కనుక పడుతూ ఉంటుంది కదా. అలాగే రోటిని కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుంటే ఒక ప్లేట్ పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలండి. ఈ కళాయిలోకి 3 పావుల ఆయిల్ తీసుకుంటున్నాను. 3 పావుల ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కాక పోపు గింజలు వేసుకోవాలండి. 2 స్పూన్ల పోపు గింజలు వేసుకోవాలి. ఈ పోపు గింజలు అనేది పూర్తిగా వేగిపోయాక ఇందులోకి 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఎండుమిర్చిని తుంపలుగా చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక చిన్న ఎల్లిపాయని దంచుకొని వేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా వేగుతుంటాయండి. ఇలా వేగుతున్న సమయంలోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వచ్చేసి ఫ్లేవర్ కోసం అండి, చాలా బాగుంటుంది. అలాగే అరుగుదల కూడా మంచిది. గుప్పడని కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం ముందుగా నూరి పెట్టుకున్న దొండకాయ పచ్చడి ఉంది కదా అది కూడా వేసుకొని మగ్గించుకోవాలి. నూనె పూర్తిగా అబ్జర్వ్ అయ్యే విధంగా కలిపేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు చిన్న మంట మీద మనకు మగ్గించినట్లయితే దొండకాయ పచ్చడి బాగా మగ్గిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి చాలా ఇష్టంగా తీసుకోవచ్చు మనం. ఇలాంటి పాతకాలం పచ్చళ్ళు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. తరచూ ఎప్పుడు చేసుకునే కూరగాయలే కాకుండా అప్పుడప్పుడు ఇలా రోటి పచ్చళ్ళు తీసుకోవడం మనకు కూడా చాలా మంచిది. సో ఇలాంటి పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.